పతియే నమః. జనవరి 13వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 13వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలండి. మీ ఇంట భోగభాగ్యాలు వెల్లివిరియాలని ఆ దేవుణ్ణి సదా నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో శుభ సమయంగా ఉండబోతుందండి. చక్కటి పండగ వాతావరణం మీ చుట్టూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో ఆనందంగా మీ రోజునైతే మీరు గడపగలుగుతారు. ప్రతి పనిని కూడా మీరు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అనుకున్న దానికంటే రెట్టింపు సంతోషంతో రోజునైతే గడపగలుగుతారండి. ప్రతి పనిలో కూడా విజయం మీ వెన్నంటే ఉంటుంది. గెలుపుతో ప్రతి విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అంతేకాకుండా మీ బంధువులు కానీ కుటుంబ సభ్యులు కానీ వారు ఇచ్చే ప్రోత్సాహంతో మీరు ప్రతి పనిని కూడా చకచకా పూర్తి చేసుకెళ్ళటం, మీరు సంతోషంగా మీ రోజును గడపడం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విషయాలలోనూ కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. ఒక పండగ వాతావరణం మీ చుట్టూ ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. చక్కటి నూతన ఉత్సాహంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అంతేకాకుండా అతిథులను ఆహ్వానించడం, మీరు కోరుకున్న విధంగా మీరు రోజునైతే ఎంతో సంతోషంగా గడపడం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. బలమైన ప్రయత్నాలు చక్కగా చేయగలుగుతారంటే ప్రతి పనిని కూడా ఎంతో చక్కగా మీ పూర్తి సామర్థ్యం ఏదైతే ఉందో దానిపైన పెట్టి మరి మీరు ముందుకు నడిపిస్తారు. అదేవిధంగా విజయాలతో రోజునైతే గడపగలుగుతారు. శుభకార్యాలు చేపట్టగలుగుతారు. ముందుకు కొత్త కొత్త పనులు ఏవైనా ఉంటే వాటిని కూడా చేపట్టగలుగుతారండి. కుటుంబ అవసరాల కోసం నూతన వస్త్రాలను కొనుగోలు చేయటం కానీ, నూతన వస్తువులను కొనుగోలు చేయటం కానీ చేయగలుగుతారండి. చక్కగా ఆర్థిక లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. అంటే డబ్బు పరమైన లావాదేవీలను ఎంతో చాకచక్యంతో జరపగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా డబ్బును సంపాదించుకోవడం కానీ, డబ్బును ఖర్చు పెట్టడంలో కానీ మీరు చక్కగా ఈ రోజునైతే చురుకుదనంతో మీరు మీ యొక్క ప్రవర్తనను ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అన్ని విధాలుగా శుభ సమయంగా ఉంటుందండి. ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. చిన్ననాటి స్నేహితులను కలవటం, బంధుమిత్రుల రాక మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. చాలా వరకు వ్యక్తులు మీ యొక్క సహవాసాన్ని అంటే మీ స్నేహాన్ని కోరుకోవటం కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ప్రతి పనిలోనూ ప్రతి మాట తీరులోనూ కూడా మీ యొక్క పట్టుదల కానీ, మీ యొక్క వ్యక్తిత్వం కానీ చక్కగా బయటికి స్పష్టంగా కనిపిస్తుంది. అందరి మేలు కోరే విధంగా ఈరోజు మీ ఆలోచనలు ఉంటాయి. 10 మందికి ఉపయోగపడే విధంగా ప్రతి పనిని చేయాలని కోరుకుంటారు. మీ యొక్క బుద్ధి ఏదైతే ఉందో అది అందరికీ నచ్చే విధంగా, అంటే పెద్దల ప్రశంసలను పొందే విధంగా, ముఖ్యంగా ఇతరుల మేలు కోరే విధంగా ఉండటం వలన అందరి యొక్క ఆశీస్సులు మీకు లభించడమే కాకుండా మీరు ఏదైతే ఆశిస్తున్నారో ఆ విధంగా మీరు ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొంది చక్కగా ఎంతో యోగదాయకంగా శుభకరంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. లక్ష్మీ అనుగ్రహం కూడా మీకు ఈరోజు ఉండబోతుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొనటం, దైవ సంబంధమైన విషయాలపై కొంతవరకు ధనాన్ని వెచ్చించడం కూడా ఈరోజు మీరు చేయగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ముందస్తు ప్రణాళికతో ప్రతి పనిని తీసుకుని వెళ్ళగలుగుతారంటే ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నారో దాని తాలూకా ఆలోచనలతో ముందుగానే మీరు ఒక ప్రణాళిక వేసుకోవడం, ఆ దిశగా మీరు కొంతవరకు అడుగులు వేసుకుంటూ వెళ్ళటం మీకు మరింతగా ప్రతి విషయాల్లోనూ విజయంతో పాటు సంతోషాన్ని కూడా ఇస్తుంది. మీరు చేసే పనుల వలన, మీరు తీసుకునే నిర్ణయాల వలన చక్కగా అన్ని విషయాలలోనూ కూడా మీకు 10 మందిలో గౌరవ మర్యాదలు కూడా చక్కగా లభిస్తాయండి. అంటే మీ యొక్క వ్యక్తిత్వం ఆ విధంగా ఉంటుంది. ప్రతి నిర్ణయాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరూ మా వాళ్లే అన్నట్టు ప్రతి విషయంలోని 10 మందిని కలుపుకుని వెళ్ళగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలత అనేది ఏర్పరచుకోగలుగుతారు. అంటే ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని పెద్దగా పట్టించుకోరు. అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం వైద్యుని సలహాను తీసుకోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజును ఎంతో సంతోషంగా ప్రశాంతంగా గడిపి మీ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా పూర్తి చేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చక్కగా కాలం అయితే కలిసి వస్తుంది. మీరు ఏ పని చేస్తున్నా కూడా దాంట్లో చక్కటి విజయం లభిస్తుంది.
ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మెలకువతో వ్యవహరిస్తారు. అంతేకాకుండా సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ యొక్క తల్లిదండ్రులు కానీ, మీ యొక్క గురువులు కానీ, వారి యొక్క ఆశీస్సులు మీకు ఎంతగానో మేలునైతే చేకూర్చబోతున్నాయండి. అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు చక్కగా అదృష్టం అయితే కలిసి వస్తుంది. మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారు, పెట్టుబడిదారుల విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే మీ పెట్టుబడి చక్కగా రాణిస్తుంది. మీ పెట్టుబడి లాభాల బాటలో ముందుకు వెళ్తుందండి. కొత్త పెట్టుబడులు పెట్టడానికి కావాల్సిన నిర్ణయాలను తీసుకోగలుగుతారు. పెద్దల సమక్షంలో ప్రతి విషయాన్ని కూడా చర్చించగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీకు చక్కటి లాభాలతో ముందుకు వెళ్ళే అవకాశం అయితే లభిస్తుందండి. సంతోషంగా రోజునైతే గడపగలుగుతారు. ఇక ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగులకు కూడా ఈరోజు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఎటువంటి పని భారము లేకుండా మీ కార్యాలయంలో పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క ఆదాయాన్ని సంపాదించుకుని రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన విధంగా మీరు కోరుకున్నటువంటి మీ యొక్క అర్హతకు తగినట్టు ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉంటుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఎవరైతే బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. మీరు ఏదైతే ఆ స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ స్థానం మీరు దక్కించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్నటువంటి చక్కటి స్థానాన్ని అయితే పొందగలుగుతారు. మీరు ప్రతి విషయంలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. చక్కటి ఆదాయంతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు నడిపిస్తారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో ప్రతి విషయంలోనూ కూడా మీరు ఆలోచించి నిర్ణయాలను తీసుకోవటం వల్ల చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే చిరు వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారో చిరు వ్యాపారస్తుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. అయితే మీ వ్యాపారంలో గట్టి పోటీ ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు ఏ విధంగానూ కూడా ఆలోచించకుండా మీ వ్యాపారాన్ని చక్కగా మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారాన్ని లాభాల బాటలో నడిపించుకోగలుగుతారు. వ్యాపార విస్తరణ చేయగలుగుతారు. మీ శ్రేయోభిలాషులతో కలిసి వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకొని వ్యాపారాన్ని లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక మనం పరిశీలించినట్లయితే స్త్రీలకు ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఏదైతే పనులు చేస్తున్నారో ఆ పనులన్నిటినీ కూడా సకాలంలో యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారండి. కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు చక్కగా లభిస్తుంది. మీరు ఎంతో సంతోషంగా పండగ వాతావరణంలో రోజునైతే గడుపుకోగలుగుతారు. అంతేకాకుండా ప్రతి విషయాన్ని కూడా మీరు చక్కగా ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వారు ఇచ్చే ప్రోత్సాహం మీకు మరింతగా ఆనందాన్ని అయితే కలుగజేస్తుంది. అన్ని విధాలుగా కూడా ఎంతో యోగదాయకంగా శుభదాయకంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింతగా రాణిస్తుంది. వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో మీరు గట్టి పోటీనిచ్చే విధంగా చక్కటి నిర్ణయాలను తీసుకొని వ్యాపారాన్ని ఎంతో ఆనందంగా ముందుకు తీసుకువెళ్ళి చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారు ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీకు చక్కటి ఉన్నతమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారండి. అంతేకాకుండా మీరు ఎటువంటి పని భారము లేకుండా రోజునైతే సంతోషంగా గడపగలుగుతారు. కోరుకునే విధంగా గౌరవప్రదమైన స్థానంలో ఆదాయాన్ని సంపాదించుకుని వేతనాన్ని పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్నవారు ఉన్నారో అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. వారు ప్రతి నిర్ణయాన్ని కూడా మీకు తెలియచేయటం, వారు మాట మీ మాట ఒకటే, ప్రతి నిర్ణయంలోనూ కూడా ముందుకు వెళ్ళటం, ఒక చక్కటి పండగ వాతావరణంలో మీ రోజును గడపడం మీకు మరింతగా సంతోషాన్ని అయితే కలిగిస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికుల విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ప్రేమ వ్యవహారంలో ఉన్న వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ ప్రేమ వ్యవహారం మరింతగా ముందుకు వెళుతుంది.
కోరుకున్న విధంగా మీరు రోజునైతే ఎంతో సంతోషంగా ఆనందంగా గడపగలుగుతారండి. కొత్త కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. మీ భవిష్యత్తు కోసం ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారు. రాజకీయ రంగంలో ఉన్నవారి విషయాన్ని గనక మనం పరిశీలించినట్లయితే రాజకీయ నాయకులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాయి. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకోగలుగుతారు. అందరి మనస్సుల్లోనూ కూడా మీరు చక్కటి స్థానాన్ని అయితే సంపాదించుకుంటారండి. అంతేకాకుండా ప్రతి నిర్ణయాన్ని కూడా అమలుపరుచుకుంటూ వెళ్ళగలుగుతారు. 10 మంది మేలు కోరే విధంగా ఈరోజు మీరు కొన్ని పనులను కూడా చేయగలుగుతారు. అది కూడా మానసికంగా మీకు సంతోషాన్ని ఇవ్వడమే కాకుండా మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పొందగలిగి సంతోషంగా రోజునైతే ఎంతో ఆనందంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్థిర చరాస్తులతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారి విషయం కనుక మనం పరిశీలించినట్లయితే అటువంటి వారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీరు కోరుకున్నట్టు ఏదైనా మార్పులు జరగటం కానీ, స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలని కొన్ని చర్చలు జరపటం కానీ, లేదా మీకు అనుకూలమైన మార్పులు మధ్యవర్తుల ద్వారా జరగటం కానీ, మీరు స్థిర చరాస్తుల విషయాలలో ఏదైనా కొత్త కొత్త నిర్ణయాలు తీసుకోవటం కానీ మీకు ఈరోజు మరింతగా మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఒక చక్కటి వాతావరణం అయితే మీ చుట్టూ ఉంటుంది. మీరుగా కోరుకునే విధంగా రోజునైతే గడపగలుగుతారు. ప్రతి పనిలోనూ కూడా విజయాన్ని పొంది సంతోషంగా ఉండగలుగుతారు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా రోజునైతే గడపగలుగుతారండి. ముఖ్యంగా చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ, మీ మనసుకు నచ్చిన వారితో కాసింత సమయాన్ని గడపటం కానీ మీకు మరింత ఆనందాన్ని రెట్టింపైన ఉత్సాహాన్ని కూడా ఇస్తుందండి. మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ ఏకాగ్రతతో చేయగలుగుతారు. విజయాలను పొంది సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న పేదవారికి, నిరుపేదలైన వారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒకరికి గాని, ఇద్దరికి గాని, ముగ్గురికి గాని ఆహారాన్ని, నీటిని పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.